హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అసలు వ్లాగ్స్ తీయక చాలా అంటే చాలా డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ దగ్గరికి వస్తుందన్నమాట నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయక. సో ఇంకా ఈ వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటి అంటే మేమైతే రీసెంట్గా గోవాకి వెళ్ళినాము. సో గోవాలో మా ట్రిప్ ఎలా జరిగింది అని చెప్పేసి నేను ఒక వీడియో తీసాను అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోలో. సో ఇంకా గోవాలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం వీడియోలో చెప్పినాను అనమాట. సో ఇంకా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము ట్రైన్కి వెళ్ళినాం అనమాట. సో ట్రైన్కి వెళ్ళిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ దిగినాం అక్కడ. మళ్ళీ అక్కడ వాస్కోడి గామాలో దిగిన తర్వాత అక్కడ నుంచి గోవాకి అయితే ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. సో మేము ఫస్ట్ ఎక్కడ స్టే చేద్దాము అన్నది అసలు ఐడియా లేకుండే. సో ఇంకా అంజునా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ కొంచెం పీస్ఫుల్గా మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే రూమ్ తీసేసుకొని ఇంకా మార్నింగే కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే మాకు దగ్గరలో ఉన్న అంజునా బీచ్ అనమాట. సో మాకు దగ్గరనే ఉంటుంది కదా, 5-10 మినిట్సే కాబట్టి అని చెప్పేసి వెళ్ళిపోయినాము. ఇంకా ఫస్ట్ డే కాబట్టి మేమైతే స్కూటీ తీసుకున్నాం అనమాట. సో ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలి కాబట్టి ఇంకా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి స్కూటీ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి స్కూటీ అయితే తీసుకున్నాము. సో కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్యామిలీ వచ్చినప్పుడు కార్స్ తీసుకుంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా. సో బైక్ కాబట్టి ఇంకా మేము ఇద్దరమే ఉంటే సరిపోతుంది అని చెప్పి స్కూటీ అయితే తీసేసుకున్నాం మేమిద్దరం. సో ఇంకా మేమైతే అసలు ఐడియా లేకుండా అనమాట ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాం కదా. సో ఇంకా అందుకోసమే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోవడము, ఎక్కడెక్కడ ప్లేసెస్ బాగుంటాయి అని చెప్పేసి ఇంకా అక్కడ విజిట్ అవ్వడం అనమాట. సో ఇంకా మేము ఫస్ట్ డే కాబట్టి ఈరోజు అయితే మేము ఓల్డ్ చర్చ్ చూడడానికి వెళ్ళిపోయినాం అనమాట. సో చర్చ్ అంటే చాలా ఫేమస్ కదా గోవాలో అని చెప్పేసి ఓల్డ్ చర్చ్ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట అసలు మేము వచ్చిన ప్లేస్ ఇది కాదు అని చెప్పేసి. సో గూగుల్ మ్యాప్స్ని ఎప్పుడు కూడా అంత గుడ్డిగా నమ్మొద్దని చెప్పేసి అర్థమైంది. సో చాలా అంటే చాలా మేమైతే అసలు ఎన్ని ఫేస్ చేసామనంటే అసలు ఈ వీడియోలో మొత్తం చెప్తాను. అసలు ఫస్ట్ టైం గోవాకు వెళ్ళినాం కానీ మేమైతే చాలా అంటే చాలా ఫేస్ అయినాం అనమాట. సో అన్నిటి నుంచి బయటపడ్డాము. సో అదేంటి ఎలా అన్నది మేము మొత్తం చెప్తాను మీకు. సో ఇంకా ఫస్ట్ డే అనమాట ఇది. ఫస్ట్ డే ఇంకా మేము క్రూజ్కి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ వాళ్ళు వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. కాకపోతే మేము వెహికల్ తీసుకోకుండా మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఎవరు పే చేస్తారని చెప్పేసి, ఆల్రెడీ మా దగ్గర స్కూటీ ఉంది కదా, ఇంకా స్కూటీ మీద వెళ్ళిపోతే కొంచెం మైనస్ అవుతాయి మా మనీ అని చెప్పేసి మేమైతే ఆ థాట్ తోటి మా స్కూటీ మీద వెళ్ళిపోయినాం అనమాట క్రూజ్ దగ్గరికి. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేసుకోండి. సో వెళ్తుంటే మధ్యలో అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే, చాలా బాగా అనిపించింది అనమాట, పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా తీద్దామని చెప్పేసి క్యాప్చర్ చేశాను. సో మాకు దగ్గరలోనే ఉందనమాట, అంత డిస్టెన్స్ ఏం లేకుండే. సో కాకపోతే మధ్యలో చాలా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. సో ఇంకా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇంకా మేమైతే కొంచెం లేట్ అవ్వడంతో ఇంకా మేము అక్కడికి ఎట్లాగో అట్లా రీచ్ అయిపోయినాం. ఇంకా రీచ్ అవ్వడంతో ఇంకా మేమైతే క్రూజ్లో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట నేను. సో చాలా ఎగ్జైటింగ్ ఉండే అనమాట. సో నైట్ సముద్రంలో క్రూజ్లో డిన్నరా అని చెప్పేసి కొంచెం ఎగ్జైటింగ్గానే ఉండే. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఓకే ఇట్లుంటుంది అని చెప్పేసి అర్థమైంది అనమాట. సో బాగానే ఉండే. మొత్తం పైన డెక్లో అయితే ఎంటర్టైన్ చేస్తారనమాట, నేను చూపిస్తాను. సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. చాలానే ఇక్కడ కెసినోస్ ఉన్నాయి, క్రూజ్, ఇంకా దాని లోపల డిన్నర్, ఇంకా చాలానే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూపించేది అయితే కెసినో అనుకుంటా నాకు తెలిసి అయితే. ఇంకా చాలా లైటింగ్స్ నైట్ అయితే బాగుంటుంది అనమాట. నైట్ క్రూజ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాం అనమాట. సో ఇంకా పైన ఉంది చూస్తున్నారు కదా. సో అక్కడ కూర్చుంటేనే మనకి అంత వ్యూ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. సో మధ్యలో డెక్లో కూడా కూర్చోవచ్చు, కాకపోతే అక్కడ డిన్నర్, డ్రింక్స్ అవన్నీ ఇస్తారనమాట. సో పైన అయితేనే మనకి సముద్రం వ్యూ అన్నది, ఆ లైటింగ్స్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మేము ఫస్ట్ వెళ్ళగానే మాకైతే స్నాక్స్ ఇచ్చారు వాళ్ళు. నిజంగా వ్యూ అయితే చాలా బాగుండే అనమాట, నాకైతే చాలా నచ్చింది. సో మేము ఎక్కబోయే క్రూజ్ అయితే ఇదే. సో ఇంకా మేమైతే ఇందులోకి ఎంటర్ అయిపోవాలన్నమాట. సో ఫస్ట్ మేమైతే బుక్ చేసుకున్నప్పుడు హాఫ్ మనీ అన్న పే చేయాలి. సో ఇంకా మేము ఎంటర్ అయ్యేటప్పుడైతే హాఫ్ మనీ పే చేసేసి వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు, అది తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ అయితే మేము పైన డెక్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో అక్కడే వ్యూ అనేది చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇంకా సముద్రం చూస్తూ ఉంటే ఇంకా అక్కడ చాలా బాగుంటుంది అనమాట. సో
ఇంకా మేమైతే పైకి వచ్చేసినాము. ఇదే అనమాట పైన ఇట్లుంటుంది ఒక అక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, ఆ స్టేజ్ పైన సాంగ్స్ గేమ్స్ అవన్నీ ఆడిపిస్తారనమాట. సో ఎంటర్టైనింగ్గా ఉండాలని చెప్పేసి సో చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఆ పిల్లల్ని కూడా మంచిగా కొన్ని గేమ్స్ ఆడిపించుకుంటూ డ్యాన్స్ ఆడిపించుకుంటూ మంచిగా ఎంటర్టైన్ అనేది చేశారనమాట. ఇంకా డిన్నర్ అయితే ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా బాగానే ఉండే అనమాట. అందులోకి చికెన్ కర్రీ, చికెన్ మంచూరియా, రోటీ, రైస్ ఇట్లా పెట్టిర్రు. సో ఇంకొక స్వీట్ అయితే ఇస్తారనమాట. సో ఇట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మేము పైన డెక్కి వెళ్ళిపోయినాము. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంటుంది ప్రోగ్రామ్. ఇది మా సెకండ్ డే అనమాట గోవాలో. ఇంకా నేను ఆ రోజు ఎట్లా ఫిక్స్ అయినా అంటే ఇంకొకసారి వాటర్ వైపు కూడా చూడొద్దు, వాటర్ దగ్గరికి వెళ్ళొద్దు అని ఫిక్స్ అయినాను. ఎందుకంటే రీజన్ చెప్తాను మీకు. నేను ఇక్కడ రైడ్స్ చేస్తున్నాను చూడండి, రైడ్స్ అవన్నీ బాగానే ఉండే. సో మేము బోట్ ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడ నుంచి మాకు 1 అవర్ జర్నీ ఉంటుంది అనమాట బోట్లోనే. ఆ మళ్ళీ ఐలాండ్ దగ్గర తీసుకొస్తామని అంటారు. ఐలాండ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న రైడ్స్ అయితే చేపిస్తారు. ఇంకా రైడ్స్ చేపించిన తర్వాత మళ్ళీ మేము బోట్ ఎక్కి మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళాలి కదా. సో అప్పుడు స్టార్ట్ అయింది అనమాట అసలైన టాస్క్. అసలు వేవ్స్ వచ్చినాయి. ఎంత పెద్ద వేవ్స్ అంటే ఇంకా చెప్పొద్దు. ఆ వేవ్స్ వచ్చినప్పుడు అసలు చూడండి ఆ బోట్ ఎక్కడ లోపల పడిపోతుందో అని చెప్పేసి అసలు ఎంత భయంకరంగా ఉండే అంటే నేను అక్కడ నుంచి బయటపడతా అని చెప్పేసి అసలు ఆ బోట్లో ఉన్న వాళ్ళం ఎవ్వరం అనుకోలే. కాకపోతే అసలు ఏందో తెలియదు, లక్కో తెలియదు, ఇంకా గాడ్ గ్రేసో తెలియదు, కానీ మేమైతే లక్కీగా బయటపడినాం. అసలు అందుకోసం ఇంకొకసారి నా జీవితంలో కూడా నేను అసలు వాటర్ వైపు చూడను, వాటర్లో ఎక్కనని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఆ వేవ్స్ కూడా అసలు ఎప్పుడు రావంట. అసలు మేము ఎక్కినప్పుడే ఆ వేవ్స్ రావడం ఏంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. నిజంగా అసలు ఈ దరిద్రం ఏందో కానీ మా చుట్టే ఉందేమో అనిపించింది. గోవాకి వెళ్ళిన అంటే ఎవ్రీడే మాకు ఒకటి ఎక్స్పీరియన్స్ అయినాం అనమాట. మేము వెళ్ళిన ఫస్ట్ డే అయితే స్కామ్ జరిగింది మాకు. సెకండ్ డే అయితే వాటర్ రైడ్, పెద్ద పెద్ద వేవ్స్ వచ్చినాయి. ఇంకా బోట్ దాంట్లోనే మునిగిపోతుంది, ఇంకా మేము రామ్ బయటికి అని చెప్పేసి అనుకున్నాను. ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకనంటే పెద్ద పెద్ద అలలకి ఇంకా బోటు కిందికి వెళ్తుంది, పైకి వస్తుంది. ఇంకా వాటర్ అన్నీ అలలతో వచ్చే వాటర్ అన్నీ మొత్తం మా మొహం మీద, ఇంకా కిందికి దిగిన తర్వాత మొత్తం మా ఫేస్ పైన అంతా సాల్టే అనమాట. సో ఎంత భయంకరంగా ఉంటాయంటే సిచ్యువేషన్. ఇంకా స్టార్ట్ అయినప్పుడు మేము అంటే కొంతమంది అయితే మొత్తం ఐస్ క్లోజ్ చేసేసుకొని ప్రే చేసిరనమాట గాడ్కి. సో వాళ్ళు అక్కడ ఐస్ క్లోజ్ చేసిన వాళ్ళు మళ్ళీ దిగిన తర్వాత ఐస్ ఓపెన్ చేసిరనమాట. అంత భయంకరంగా ఉండే అసలు ఆ రైడ్ అయితే. సో బోట్ ఎక్కడ మొత్తం అంటే బ్యాలెన్స్ తప్పుతుందో, ఇంకా వేవ్స్ మొత్తం మునిగిపోతుందో వేవ్స్ తోటి అని చెప్పేసి అయితే అసలు ఎంత భయం వేసిందంటే ఇంకా సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. అంత ఘోరంగా ఉండే. సో బోట్లో ఐలాండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తారు, ఇట్లాంటివి రైడ్స్. ఇంకా బనానా రైడ్, స్కూబా డ్రైవ్ అట్లాంటివి చేపిస్తారనమాట. సో ఇదైతే మేము ఎక్కింది బనానా రైడ్. సో యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఇది 1 minute కంటే ఎక్కువ ఉండదు అసలు. కొంచెం అట్లా తిప్పి తీసుకొస్తారు. కాకపోతే ఇక్కడికి తీసుకొచ్చిండు అంటే మేము ఎక్స్ట్రా మనీ పే చేసినాం అనమాట. సో అందరం అనుకొని సో ఎక్స్ట్రా మనీ పే చేద్దామని చెప్పేసి ఎక్స్ట్రా మనీ పే చేసి కొంచెం స్విమ్మింగ్ చేపిస్తారనమాట. స్విమ్మింగ్ అంటే ఏం లేదు, ఒక 2 to 3 minutes or 5 minutes ఇస్తారనమాట వాళ్ళ టైము, అంతే. ఇంకా అక్కడైతే మనం స్విమ్మింగ్ చేసుకోవడం అంటే మనకు ప్రొటెక్షన్కి జాకెట్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్వి. సో ఇంకా మనీ కట్టినందుకు కొంచెం సేపు అట్లా వాటర్లో ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా అందరు దిగిర్రు. ఇంకా నేను తప్ప, నాకైతే అంత ధైర్యం లేదు అసలు. నేను దిగనని చెప్పేసి దిగను కూడా దిగలే అనమాట. ఇంకా మనీ వేస్ట్ అయినా పర్లేదని చెప్పేసి నేనైతే అస్సలు దిగలేదు. సో ఇంకా మా ఆయన కూడా కొంచెం సేపు అయితే దిగిండి అనమాట ఇంకా వాటర్లో. సో ఇంకా ఒక 5 minutes అట్లా వాటర్లో ఉన్న తర్వాత మళ్ళీ మేమైతే అక్కడ రైడ్కి ఎక్కి మళ్ళీ మా బోట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇంకా బోట్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని రైడ్స్ అయితే చేపిస్తారనమాట. ఇట్లా ఇదైతే కనీసం ఒక 30 seconds ఉంటుంది అనుకుంటా. అట్లా తిప్పి ఇట్లా తీసుకొస్తారు అంతే. ఇంకా సో అదైనా పర్లేదు అని చెప్పేసి అనుకున్నాం మేమైతే. ఇంకా ఇట్లాంటివి రైడ్స్ అంటే ఎంతసేపు ఉంటాయో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇదైతే నిజంగా అసలు ఇంత తక్కువ టైం ఇస్తారని చెప్పేసి అసలు అనుకోలేదు నేను. కాకపోతే మనం ఎక్స్ట్రా మనీ మళ్ళీ పే చేస్తే వాళ్ళు కొంచెం దూరం తీసుకెళ్తారంట. సో ఇంకెందుకు వేస్ట్ మనీ అని చెప్పేసి అయితే మేమైతే మనీ అయితే పే చేయలేదన్నమాట. సో ఇంకా కొన్ని రైడ్స్ చూడండి, ఇంకా నేను అసలు ఏ రైడ్ ఎక్కొద్దు అని చెప్పేసి అనుకున్న, అంత భయం వేసింది నాకైతే. కాకపోతే ఇంకా అందరు ఎక్కుతున్నారు కదా, ఇంకా లాస్ట్లో అనమాట, ఇంకా నేను లాస్ట్కి ఎక్కినాను. సో ఇంకా నాకైతే ఫుల్ భయం వేసింది అనమాట ఎక్కినప్పుడు, ఎక్కడ లోపల పడిపోతాను అని చెప్పేసి. నిజం చెప్పాలి అంటే గోవాలో చాలానే స్కామ్స్ ఉంటాయి అనమాట. సో మాకు జరిగిన స్కామ్ అయితే చెప్తున్నా ఇప్పుడు నేను. సో ఇంకా మేము ఫస్ట్ డే అనమాట గోవాకు వెళ్ళిన రోజు. సో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాము అని చెప్పేసి అట్లా తిరుగుతున్నాం మేము. సో మాకు అప్పుడే ఒక ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు వచ్చి కొంచెం ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళైతే. మాది హోటల్ది 5 star హోటల్ ఉంది, ఇంకా దానికైతే యానివర్సరీ జరుగుతుంది, 25th anniversary, మీరు
కొంచెం దానిలో సెలెక్ట్ అయ్యారు, మీరు వచ్చి 1 రూపీ కూడా అసలు పే చేయొద్దు, మీకు మంచి మంచి గిఫ్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. అయితే నాకు అప్పుడే అర్థమైంది, అసలు మనీ పే చేయకుండా మనం ఏం చేయకుండా వాళ్ళు ఎందుకు మనకు ఫ్రీగా ఇస్తారు, ఎవరు ఇస్తారు ఫ్రీగా, ఎవరు ఇవ్వరు కదా, సో ఎందుకు వచ్చింది ఇంకా అని చెప్పేసి నాకు అప్పుడే కొంచెం అర్థమైంది. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే మనం ఏం చేయొద్దు, వాళ్ళు ఏం చేస్తారో మనం జస్ట్ చూద్దాము విందాము అని చెప్పేసి అన్నాడు అనమాట. సో వద్దు అని చెప్పి నేను చెప్తున్నా కూడా అసలు వినలేదు. వాళ్ళు ఏం చేసిరంటే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళారు అనమాట, అదే హోటల్కి, అట్లా 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళారు. అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో మీ క్రెడిట్ కార్డు ఉందా, మీరు ఎక్కడ ఉంటారు, మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకు అదేంది ఇదేంది అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు అనమాట. సో అసలు ఏది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వద్దు అసలు. సో ఇంకా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం అవసరం అసలు ఇవ్వడానికి. సో ఇంకా అందుకోసమే వద్దు అని చెప్పేసి మేమైతే ఇంకా మాకు వద్దు, మేమైతే ఉండమని చెప్పేసి వచ్చేసినాం అనమాట. లేదు మేడం వాళ్ళు ఎంత అంటే మనం కన్విన్స్ అయ్యేలాగా చెప్తారనమాట. సో మనం అస్సలుగా కన్విన్స్ అవ్వద్దు, ఏ డీటెయిల్స్ కూడా ఇవ్వద్దు. ఎందుకనంటే కొంతమంది నిజమేనేమో అని చెప్పేసి నమ్ముతారు కదా, అట్లాంటి వాళ్ళకైతే పెద్ద స్కామ్ జరుగుతుంది. ఇంకా అది కొంచెం ఎక్కువ మనీ లాస్ అవుతారు అనమాట స్కామ్లో. నేనైతే ఇంకా యూట్యూబ్లో చూశాను. సో మాకు ఇది జరిగిన తర్వాత ఇది నిజం, ఇది స్కామేనా అని చెప్పేసి చూస్తే అట్లా చాలా మందికి జరిగిందంట. అది ఓన్లీ మళ్ళీ కపుల్స్కి అని చెప్పేసి చెప్తారనమాట వాళ్ళైతే. సో ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు కనిపిస్తారా అని చెప్పేసి తీసుకెళ్ళి స్కామ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇట్లాంటి స్కామ్స్ని అస్సలు నమ్మొద్దు అనమాట గోవాకి వెళ్ళినప్పుడు. సో కొంచెం అలర్ట్గా ఉంటే ఇట్లాంటి స్కామ్ నుంచి బయటపడవచ్చు. మేము ఎక్కిన బోట్లో అయితే ఇంకా అందరం తెలుగు వాళ్ళమే అనమాట. కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వచ్చి, నేనైతే వాళ్ళని అడిగినా అనమాట, ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు అసలు ఎంత ధైర్యమో మీకు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు అంటున్నారు ధైర్యం దేనికి, ఎందుకు భయము అని చెప్పేసి అంటున్నారు అనమాట. అమ్మో నాకైతే అసలు నేను ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి మా పిల్లల్ని అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గరనే పెట్టేసి వచ్చినా అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, అక్కడ ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి, సో పిల్లల్ని ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేమైతే తీసుకురాలన్నమాట. చలో బాయ్. సో బోట్లో ఎక్కిన తర్వాత నేనైతే అందరికి చెప్తున్నా, ఎవ్వరు నిలబడకండి ప్లీజ్, అందరు కూర్చోండి, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని చెప్పేసి. నేనైతే బోట్లో ఉన్న వాళ్ళని అయితే అస్సలు నిల్చొనివ్వలేదు, ఎందుకంటే అంత భయం వేసింది నాకు. అసలు ఎవ్వరు నిల్చోకండి, అందరు కూర్చొనే ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా మధ్యలో బ్యాలెన్స్ అన్నది ఇంకా అవుట్ అయితే ఇంకేమన్నా ఉందా, ఇంకా అంతే సంగతి అని చెప్పేసి నాకైతే భయం అనమాట. సో అందుకోసమే ఎవ్వరు నిల్చోకండి, అందరు కూర్చోండి అని చెప్పేసి చెప్పిన అనమాట బోట్లో. సో ఇంకా నేనైతే క్యాప్టెన్కి కూడా కొంచెం బెల్ల తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళైతే ఇంకా కొంచెం వాళ్ళందరూ అంకుల్స్ వచ్చారు కాబట్టి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఇంకా నేను చెప్పేటప్పుడు ఇంకా ఫుల్ నవ్వుతున్నారు అనమాట వాళ్ళు. ఏం కాదు అని చెప్పేసి, మీకేం కాదు, ఇంకా నాకు భయం అవుతుంది అని చెప్పేసి నేను అన్నాను. సో అట్లుండే అనమాట మా బోట్ రైడ్ అయితే అట్లా జరిగింది. సో ఇంకా మేమైతే అసలు కొంతమంది అయితే స్టార్ట్ అయినప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని ప్రే చేసిన వాళ్ళు మళ్ళీ దిగిన తర్వాత ఐస్ ఓపెన్ చేసిన అనమాట. అంత భయంకరంగా ఉండే మా రైడ్ అయితే అసలు నిజంగా. ఇంకొకసారి అయితే అస్సలు ఇట్లాంటి వాటర్ రైడ్స్ అయితే అస్సలు ఎక్కను, ఇంకా ఇట్లాంటి బోట్స్ కూడా ఎక్కను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా నేనైతే. ఘోర ఆ వచ్చే వేవ్స్కి ఇంకా ఈ బోట్ అంటే మొత్తం లోపల పడిపోతుందేమో అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు అయితే అంత భయం వేస్తుంది అంటే ఘోరం అనమాట మా సిచ్యువేషన్ అయితే ఆ టైంలో. అసలు 1 అవర్ రైడ్ ఏమో కానీ ఆ 1 అవర్ అయితే నిజంగా నేనైతే అసలు దేవుళ్ళకైతే మొక్కని దేవుళ్ళు లేరనమాట, ప్రతి దేవుళ్ళకైతే మొక్కిన నేనైతే. సో ఇంకా మాకైతే ప్యాకేజ్లోనే ఫుడ్ ఉంటుందని చెప్పినా కదా, సో అక్కడ ఫుడ్ అయితే పెట్టేసి అయిపోయింది. ఇదైతే స్కూబా డ్రైవ్, మా ఆయనకైతే చాలా సఫకేషన్ అయితే అయిందనమాట, బ్రీతింగ్ రాక. సో ఇంకా వాళ్ళైతే లోపలికి తీసుకెళ్తారు. సో లోపలికి తీసుకెళ్ళినప్పుడు కొంచెం బ్రీతింగ్ అన్నది కొంచెం ఎక్కువ రాదనమాట. సో ఇంకా మా ఆయనకి చాలా సఫకేషన్ అయిపోయింది ఇంకా అందుకోసమే. సో పైకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా ఆయన చూసిన తర్వాత నేను అస్సలకే వెళ్ళను రా బాబు అనుకున్నాను.